హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు సిద్దిపేట మోడల్ వెంకటేష్ గారు మనతో పాటు ఉన్నారు. మరి మొన్నటి వరకు కూడా ఆయన మనకు ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ గా అయితే పరిచయం, కానీ ఇప్పుడు ఆయన ఒక పొలిటీషియన్ గా టర్న్ తీసుకున్నారు. మెదక్ ఎంపీగా కంటెస్ట్ చేస్తారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా కంటెస్ట్ చేయబోతున్నారు. అసలు ఏంటి ఆయన జర్నీ, పొలిటికల్ లోకి రావడం గల కారణాలు ఏంటి? మరి సినిమాలు, బిగ్ బాస్ ఇవన్నీ కూడా వినిపించాయి, మరి ఇవన్నీ పక్కన పెట్టేసి పాలిటిక్స్ లోకి వస్తున్నారా? దీని వెనుకున్న కారణాలు ఏంటి, ఆయన జర్నీ ఏంటో మనం తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. సో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఎంపీగా కంటెస్ట్ చేస్తారు, ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయబోతున్నారని చెప్తున్నారు. మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ నుండి మళ్ళీ పొలిటిక్స్ లోకి రావడం గల కారణం ఏంటి అసలు? అంటే బేసికలీ ఏంటంటే కొమ్మచేరు దగ్గర అక్కడ వాచ్మెన్ గా పనిచేసిందన్న. అయితే పనిచేసినప్పుడు విజిటర్స్ కి 10 రూపీస్ టికెట్ ఇవ్వడం, అది చేసినప్పుడు సందర్శకులు అన్నారు ఇది కొమ్మచేరు ఉంటే చాలా మందికి తెలియలేదు, ప్రమోట్ అవ్వలేదు. అంటే నా మధ్యలో మిగిలిన ఆలోచన ఏంటంటే సిద్దిపేటలో అంటారు బాబు మన డైలాగ్ ఐ డెలివర్డ్ అన్న, అంటే సిద్దిపేట మంచిగా ప్రమోట్ అయింది. అండ్ దెన్ సిద్దిపేట మోడల్ చాలా మంది ఆదరించారు. ఇంకా నాకు అనిపించింది అంటే మధ్యలో ఇది ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి ట్రై చేద్దామని జబర్దస్త్ లో ఒకసారి వెళ్ళిన, బిగ్ బాస్ ప్రయత్నిద్దామని ఇట్లా ప్రయత్నాలు చేసిన. కానీ ఇప్పుడైతే నా ఆలోచన అంతే ఏంటంటే పబ్లిక్ సర్వీస్ చేయాలి. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయినా, పీజీ కంప్లీటెడ్, చదువుకున్న యువత ముందుకు రావాలి ఫర్ బెటర్ సొసైటీ. అండ్ దట్స్ వై ఐ టుక్ దిస్ డిసిషన్ అన్న. అండ్ ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు 1264 votes వచ్చినాయి. వాళ్ళందరికీ కూడా ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండ్ స్పెషల్ థ్యాంక్స్. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ నోటిఫికేషన్ విల్ బి దేర్ అన్న. అండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీ 5 types ఉంటాయి కదా, ఇది పట్టభద్రులు గ్రాడ్యుయేట్స్ చేసేది. వాళ్ళు విజ్ఞానవంతులు, విద్యావంతులు కాబట్టి ఆలోచించి ఓటేసి నన్ను బలపరుస్తారని నేను నమ్మకం ఉందన్న. ఓకే, సో పొలిటీషియన్ అంటే మామూలుగా వాళ్ళు నిత్యం కూడా ప్రజల్లో ఉండాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసుకోవాలి, మళ్ళీ అధికారంలో ఉన్న పార్టీల పైన విమర్శలు చేస్తూ ఉండాలి. మీరు ఇప్పటి వరకు ప్రజలకు ఏం చేస్తారు? ప్రజల్లో తిరుగుతున్నారా మీరు? అసలు ఏంటి అంటే మీరు అన్నట్టు క్రిటికల్ కామెంట్స్ చేయాలి, వాళ్ళు చేసిన ఏమన్నా అంటే ప్రోస్ కాన్స్ ఉంటాయి, వాళ్ళు మంచి చేయకుంటే దానికి సంబంధించి క్రిటికల్ కామెంట్ చేసి విమర్శిస్తూ ఎప్పుడు వార్తల్లో నిలబడుతూ ప్రజల మధ్య తిరుగుతూ ఉండాలి. కానీ నాకేంటంటే ఇప్పుడు ఉన్న ఏకైక సాధనం సోషల్ మీడియా కాబట్టి, సపోజ్ రీసెంట్ గా అంటే నాసి రకమైన భోజనం హాస్టళ్లలో పెట్టడం అలాంటి అంశం మీద కానీ, ఇంకా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లా, ఇంకా ఫీజు రీఎంబర్స్మెంట్స్ రాకపోవడం, ఇలాంటి కొన్ని అంశ అనే సబ్జెక్ట్స్ పైన వీడియోలు చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే అనునిత్యం ప్రజల్లో తిరగడానికి ఇప్పుడు నన్ను వాళ్ళు ఎన్నుకుంటే ఒక ప్లాట్ఫామ్ ఉంటది కాబట్టి ఎన్నుకోక ముందైనా తిరగాలి మీరు అన్నట్టు. బట్ ఐఎమ్ సోషల్ మీడియాని బేస్ చేసుకొని వాళ్ళ అనునిత్యం కనెక్ట్ అయ్యి ఉంటున్నాను. ఓకే, సిద్దిపేట మోడల్ గా మీకు మంచి పేరు వచ్చింది. అవునన్నా. సో ఇప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ గా కంటిన్యూ చేస్తారు, ఇప్పుడు పొలిటీషియన్ గా యూ టర్న్ తీసేసుకున్నారు. సో కంప్లీట్ పొలిటీషియన్ గా ఉండిపోతారా? మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్స్ గా సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ మీరు సరదా ఫన్నీ అవన్నీ చేస్తూ ఉంటారు, పొలిటీషియన్ గానే ప్రజల్లో నిత్యం ఉంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుంటూ ఉంటారు? అంటే ఇంతకు ముందు అయితే ఎంటర్టైన్మెంట్ నేను చేసే ఎంటర్టైన్మెంట్ చాలా మందికి రీచ్ అవ్వాలి అని టీవీ షోస్ అయినా ఇట్లా బిగ్ బాస్ కి అయినా సినిమాలలో అవకాశం రావాలని ఇట్లా ప్రయత్నాలు చేసిన. బట్ ఇప్పుడు ఏంటంటే ఒకదానికి స్టిక్ ఆన్ అయినా, ఎంటర్టైన్మెంట్ కంటే కూడా అటువంటి అవకాశాలు వచ్చినా వదులుకొని ఓన్లీ కమిట్మెంట్ టువర్డ్స్ పబ్లిక్ సర్వీస్ అన్న. అంటే వచ్చిన సినిమాల్లో అవకాశాలు వచ్చినా కూడా వదులుకొని ఇంట్లోకి వచ్చారా, లేకుంటే అవకాశాలు రావట్లేదని పొలిటికల్ గా వచ్చారా? రాలేదు ఇంతవరకు అయితే. వచ్చిన ఐ డోంట్ వాంట్ టు డూ, అంటే ఐ వుడ్ లైక్ టు స్టిక్ ఆన్ ఒకటే ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కాబట్టి కమిట్మెంట్ టువర్డ్స్ పొలిటికల్ అన్న. ఎందుకంటే ఇప్పుడు ఒక ఐఏఎస్ అయినా కానీ మనము అంటే ఒక పరిధి వరకే సర్వీస్ చేయగలుగుతాం. అదే ఒక పొలిటీషియన్ అంటే నోబెల్ ప్రొఫెషన్, అది సోషల్ వర్క్ చాలా చేయగలుగుతాం కాబట్టి దట్స్ వై ఐ స్టిక్. అంటే అల్టిమేట్ గోల్ ఏంటంటే పబ్లిక్ సర్వీస్ అండ్ పొలిటీషియన్. ఓకే, అంటే జబర్దస్త్ లో ట్రై చేస్తారు, సినిమాల్లో కూడా ట్రై చేస్తారు. ఆ జబర్దస్త్ లో ఒక ఎపిసోడ్ చేశాను అన్న, అది ఇంకా తర్వాత మళ్ళీ అవకాశాలు ఏం రాలే. అండ్ ఐ స్టాప్. అంటే దాని గురించి తిరగడం ఆ స్టూడియోల చుట్టూ. ఇప్పుడు బిగ్ బాస్ ప్రయత్నంలో భాగంగా అన్నపూర్ణ స్టూడియో ముందు కూడా వీడియో చేస్తే గెట్ అవుట్ అన్నారు. అదంతా అప్పుడు ఎంటర్టైన్మెంట్ విషయంలో వెళ్దాము అని ఉండే. బట్ నాకు ఇప్పుడు కమిట్మెంట్ టువర్డ్స్ పబ్లిక్ సర్వీస్ అండ్ పాలిటిక్స్ అన్న. అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా మీ అవకాశాల కోసం మీరు తిరగలేదు, తిరిగినా కూడా పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. మరి ప్రజల్లో నిత్యం ఎలా తిరుగుతారు పాలిటిక్స్ లోకి వచ్చి? అంటే మీ అవకాశాల కోసం మీరు తిరగలేదు, మీరు ఫేస్ చేయలేదు, ఎంటర్టైన్మెంట్ గా లేకపోయారు. మరి ఇప్పుడు ప్రజల్లో ఏ విధంగా తిరిగి వాళ్ళకి ఏ విధంగా సహాయం చేస్తారు? అంటే ప్రజల సామాన్యులు అంటే నేను తిరుగుతా అన్న ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఒక సామాన్యులు విద్యావంతులు ముందరికి వస్తే, ఇప్పుడు ఒక అబ్రహాం లింకన్ తీసుకున్నా గానీ ఆయన ఎన్నో సవాళ్లను ఎదుర్కొని 0 నుంచి స్టార్ట్ అయ్యి అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యిండు. అలాంటి మహనీయుల ప్రభావం నా పైన ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఏపీజే అబ్దుల్ కలాం, ఇట్లా పూలే దంపతులు, ఛత్రపతి శివాజీ మహారాజు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎన్నో సవాళ్ళను స్వీకరించి అత్యున్నత స్థాయికి పోయారు. అట్లా వాళ్ళ ప్రభావం, ఆ మహనీయుల ప్రభావం నా పైన ఉంది కాబట్టి
నేను అనిత్యం ప్రజల్లో ఉంటా అన్న ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. ఏంటంటే సామాన్యులు ముందరికి వస్తే క్లీన్ పాలిటిక్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీగా పనిచేస్తారు. అంటే డెమోక్రసీ అంటే మనకు తెలిసిందే, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అనేది. గ్రౌండ్ రియాలిటీలో కొంచెం వేరే ఉంది. అది నేను ఒక పొలిటీషియన్ గా ముందుకు రావడం ద్వారా నా సర్వీసెస్ ద్వారా నేను ట్రూ డెఫినేషన్ చెప్దాం అనుకుంటున్నాను. గ్రౌండ్ రియాలిటీ వేరేలా ఉన్నా అంటే ఏ విధంగా ఉంది గ్రౌండ్ రియాలిటీ? గ్రౌండ్ రియాలిటీ అంటే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయదలుచుకోవాలి, బట్ నేనేం చేయాలనుకుంటున్నాను అదే చెప్తా. ఏంటంటే నా మంత్లీ శాలరీ ఇప్పుడు ఎమ్మెల్సీ గెలిచిందని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, నా మంత్లీ శాలరీ కూడా పట్టభద్రుల సంక్షేమానికి ఖర్చు పెడతా. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఏంటంటే మరి మీకు ఎట్లా డబ్బులు అది అని. అక్కడ నా బేసిక్ నీడ్స్ కొరకు అంటే షెల్టర్, క్లాతింగ్, ఫుడ్ కొరకు ఉంటే సరిపోతుంది. మిగతా పబ్లిక్ సర్వీస్ గురించి. ఎందుకంటే అబ్దుల్ కలాం చనిపోయినప్పుడు ఆయన ఆస్తిని చూసినప్పుడు కూడా కేవలం బుక్స్, ఆయన వేసుకున్న డ్రెస్సులు, షూసే ఉన్నాయి. నిస్వార్థంగా దేశానికి సేవ చేసింది అనేది సుస్పష్టం. అలాంటి మహనీయుల ప్రభావం నా పైన ఉంది కాబట్టి నేను గోయింగ్ బ్యాక్ టు ద హిస్టరీ, అలాంటి వ్యక్తులు ఒకళ్ళు మళ్ళీ కనబడాలి అని. అంటే ఎమ్మెల్సీగా గెలవాలి, డబ్బులు మీకు అవసరం లేదా, ప్రజల కోసం ఖర్చు పెట్టేస్తారు, ప్రజల పట్టభద్రుల సంక్షేమానికి ఖర్చు పెడతారు. ఓకే. సో రీసెంట్ గా బర్లక శిరీష గారు కూడా పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు. ఆమెను ఇన్స్పిరేషన్ గా మనం తీసుకొని ఆమె విధంగానే మీరు కూడా పాలిటిక్స్ లోకి వచ్చారనుకోవచ్చు. అంటే చాలా మంది అయితే కామెంట్లు పెట్టిర్రు, మా అమ్మ నాన్నతో కూడా అన్నారంట, ఆమెను చూసి మన డబ్బుల గురించి పెడుతుండు, ఫోన్ పే నెంబర్ పెట్టిండు, కంప్లీట్లీ హీస్ కాపీడ్ అని అన్నారు. బట్ ఇక్కడ కొన్ని కామెంట్స్ ఏమన్నా వచ్చినాయంటే, అంటే ఒక 100 కామెంట్స్ బ్యాడ్ గా వచ్చిన 10 కామెంట్స్ ఏమొచ్చినాయంటే, ఇతను హీ సంథింగ్ డిఫరెంట్ వెన్ వి కంపేర్, ఆమెతో పోల్చడానికి వీల్లేదు, ఇతను పీజీ అయిపోయింది, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యాడు, మంచి నాలెడ్జ్ పర్సన్, అసలు ఆమెకు ఇతనికి పొందన లేదని కొన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి. కాబట్టి హానెస్ట్లీ స్పీకింగ్ ఆమెకు నాకు కంపారిజన్ లేదు, ఆమెను చూసి ఇన్స్పైర్ అవ్వడం అనేది లేదు. మహనీయుల ప్రభావం నా పైన ఉంది. ఓకే, సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు అని అంటున్నారు, మరి సివిల్స్ అటువైపు వెళ్లకుండా మళ్ళీ పొలిటికల్ లోకి ఎందుకు వచ్చారు, అది ఎంతవరకు వెళ్ళింది? అదేంటంటే బాలలత మేడం దగ్గర ప్రిపేర్ అయిన ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా మేడం వాయిస్ ఇచ్చింది, ఈజ్ మై స్టూడెంట్ అండ్ నైస్ హ్యావింగ్ ఫుల్ నాలెడ్జ్ అని మంచి టెస్ట్ మోని ఇచ్చింది. అయితే నాకు ఇప్పుడేమంటే, అంటే ఒక బ్యూరోక్రాట్ గా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఏంటంటే మనం సర్వీసెస్ కొంత పరిధి వరకే చేయగలుగుతాం, అంటే సమ్ రిస్ట్రిక్షన్స్ విల్ బి దేర్. బట్ వేరాస్ ఒక పొలిటీషియన్ అయినా మనకు అది నోబెల్ ప్రొఫెషన్ కాబట్టి సోషల్ వర్క్ సర్వీస్ చాలా చేయగలుగుతాం కాబట్టి, అండ్ ఐ డిసైడెడ్ టు గో విత్ పాలిటిక్స్. ఓకే, ఇప్పుడు పాలిటిక్స్ లో మీరు పర్టికులర్ గా ఇండిపెండెంట్ గా వెళ్తున్నారా, లేకుంటే ఈ పార్టీ అని చెప్పేసి వెళ్తున్నారా? ఇండిపెండెంట్. ఎందుకు ఏ పార్టీ జాయిన్ అవ్వలేదు? కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, ఎందుకు ఈ పార్టీలతో మీరు చేరాలనుకోవట్లేదు? అంటే XYZ ఏ పార్టీలు అయినా సరే కానీ నేను దేన్ని కూడా విమర్శించడానికి ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ దట్. బట్ నాకు ఏంటంటే ఇండిపెండెంట్ గా వస్తే నా ఐడియాలజీ వేరే ఉంది, నా భావజాలం ఏంటంటే కంప్లీట్ సర్వీస్ కాబట్టి ఒకసారి ఇండిపెండెంట్ గా నేను ప్రూవ్ చేసుకొని వాళ్ళు ఆదరించిన తర్వాత వీ కెన్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఓకే, అంటే ఆ పార్టీలో చేరితే మీకు ఎలాగో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వరు, అందుకే ఇండిపెండెంట్ గా చేద్దామని అనుకుంటున్నా. అది కూడా ఒక ఫ్యాక్టరే, రీజన్. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ ఏది ఇయ్యరుగా, అంటే కొన్ని సంవత్సరాలు శ్రమించినా కానీ కొన్నిసార్లు ఇయ్యరు. బట్ మనం ఇండిపెండెంట్ గా చేస్తే ఆదరిస్తారని ఐ హోప్ సో. సో అంటే ఎమ్మెల్యే కానీ, లేకుంటే ఎంపీ కానివ్వండి, లేకుంటే ఎమ్మెల్సీగా మీరు పోటీ చేస్తున్నారంటే కొంత అమౌంట్ మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, ఇది మనకు తెలిసింది. సో మీరు మరి ఖర్చు పెట్టే పొజిషన్ లో ఉన్నారా? అంటే నేను ధనం మూలం జగత్ అన్నట్టు మీరు అన్నట్టు ఒక పాంప్లెట్ కొట్టి అన్న. లాస్ట్ టైం ఇండిపెండెంట్ ఎంపీ చేసినప్పుడు కూడా అక్కడ జాబ్ పోయింది. జాబ్ పోయడానికి కారణం ఏంటంటే అందరు వచ్చి నాతో ఫోటోలు దిగడం, నా కొలించి జీర్ణించుకోలేకపోయారు, కంప్లైంట్స్ ఇచ్చారు, ఆ జాబ్ పోయింది. అంటే వాళ్ళు తీసేస్తా అంటే నేనే ఐ స్టాప్ వర్కింగ్ దేర్ అండ్ వెంటనే ఎంపీగా నామినేషన్ వేసిన అది జరిగిపోయింది. అయితే ఇక్కడ ఏంటంటే ఎంపీగా నామినేషన్ వేసినప్పుడు కూడా 20,000 వరకు అప్ అయింది. ఫోన్ పే నెంబర్ పెడితే ఏం డబ్బులు ఏం రాలేదు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్సీకి అయినా డబ్బులు కావాలి, ఒక పాంప్లెట్ కొట్టించాలన్న. కాబట్టి అంటే ఇప్పుడు పేరెంట్స్ పైన ఆధారపడడం కంటే అమ్మ నాన్న కూడా ఏజ్డే, నాన్నతో కూడా చాలా మంది అన్నారట మీకు డబ్బులే లేవు, నిరుపేదరికం, కటిక దరిద్రం, నీకు ఇది అవసరమా అని అమ్మతో నాన్నగారితో అన్నారు. అమ్మతో కూడా అంటే అమ్మ నేను చెప్పిన అమ్మ ఇట్లా నేను ఇట్లా పొలిటీషియన్స్ గా ముందుకెళ్దాం అనుకుంటున్నా, సమాజ్ ఫర్ బెటర్ సొసైటీ అమ్మ అంటే, సరేలేరా మరి నువ్వు నీ డిసిషన్ ఏది తీసుకున్నావు కదా అని. నా ప్రయాణం అంతట్లో అమ్మగారు షీస్ మై స్ట్రెంగ్త్, నా బలంగా ఉంది. అయితే డబ్బుల విషయానికి వస్తే మాత్రం మీరు అన్నట్టు ఏదైనా ఇప్పుడు పీజీ కంప్లీట్ అయింది కాబట్టి పార్ట్ టైం టీచింగ్ గానో లేకుంటే స్టడీ హవర్స్ లోనో స్కూళ్ళల్లో ఇట్లా చేసుకుంటానైనా పేరెంట్స్ పైన ఆధారపడకుండా కొన్ని డబ్బులు నేను చేసుకొని ఎమ్మెల్సీ ప్రయాణం కొనసాగిద్దాం అనుకుంటున్నాను.
ఓకే, అంటే మదర్ ఫాదర్ ఇద్దరు సపోర్ట్ కూడా మీకు ఉంది. అంటే నాన్నగారు తిడతారు, ఆయన తిట్ల వర్షమే, ఆయన తిట్లు నాకు ప్రశంసల వర్షం లాగా భావిస్తా. ఎందుకంటే ఆయన ఒకటే అంటాడు, ఇప్పుడు మన పేదరికానికి ఇది అవసరమారా, నువ్వు ఏదో ఒక జాబ్ కొట్టుకునేది నార్మల్ లైఫ్ లీడ్ చేయక ఇట్లా అంటే ఉన్నతమైన లక్ష్యాలు కొన్ని ఛాలెంజింగ్ కదా అని అంటుంటాడు. మరి ఆయన చెప్పిన ఆ మాటల్ని మీరు ఎందుకు సీరియస్ గా తీసుకోలేదు? మీ రియాక్షన్ ఏంటి ఆయన మాటల పట్ల? ఆయన చెప్పారు, ఒక అడ్వైస్ ఇచ్చారు. అంటే నాకు ఒకటి అనిపించింది, ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ చూసుకున్నా గానీ ఆయన ఫ్యామిలీని కూడా దేశ భవిష్యత్తు గురించి ఆలోచించిండు, ఫ్యామిలీని కూడా కొన్నిసార్లు నిర్లక్ష్యం చేసిండనే చెప్పొచ్చు. ఎందుకంటే హిస్ డ్రీమ్ ఈజ్ అబౌట్ ఆల్ అబౌట్ అవర్ కంట్రీ. అండ్ అట్లాంటి వాళ్ళ మహనీయులను స్ఫూర్తిగా తీసుకున్నా. అండ్ అందుకని ఇక చెప్తూ ఉంటా అప్పుడప్పుడు, ఇక ఎంత తిట్టినా నా ప్యాషన్, నా డ్రీమ్ ఇట్లా ఉంది. మార్టిన్ లూథర్ కింగ్ ఒక మాట అంటాడు, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అంటాడు. ఇట్లా నాకు ఒక డ్రీమ్ ఉంది అని, ఒక ఉన్నతమైన ఇట్లా సర్వీస్ చేయాలన్న ప్యాషన్ ఉంది అని. ఓకే అన్న. ఓకే, ఆ డ్రీమ్ ఉందని మీకు ఎప్పుడు తెలిసింది? అంటే మీరు అంతకుముందు ఇన్ఫ్లుయెన్సర్ స్టార్ట్ చేశారు, మళ్ళీ సడన్ గా పాలిటిక్స్ లోకి వచ్చేసారు, అంటే అంత సడన్ గా మీకు పాలిటిక్స్ లోకి వచ్చేసారని డ్రీమ్ వచ్చిందా? ఎప్పుడు వచ్చింది డ్రీమ్? అంటే ముఖ్యంగా నాకు అనిపించింది, సిద్దిపేటని ఇట్లా ప్రమోట్ చేసిన, కొమ్మచ్చేరు బిజినెస్ పెరిగింది. చాలా మటుకు సిద్దిపేట అనగానే సిద్దిపేట మోడల్ అంటారు రా బాబు, సిద్దిపేట మోడల్ అని ఒక ఆలోచన మైండ్ లో స్ట్రైక్ అవుతుంది. సిద్దిపేట అనగానే సిద్దిపేట మోడల్ అని. అయితే జాబ్ పోగానే నాకు అనిపించింది, అరే మనం సొసైటీ గురించి ఏదైనా చేయాలి. ఎందుకంటే ఒక 60 ఏటో వచ్చి, ఇప్పుడు మీరే ఉన్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక 60 years కి వచ్చి నేను అన్ని చేస్తా సర్వీస్ అనడం కంటే యువ దశలోనే వస్తే చాలా సర్వీస్ చేయగలుగుతాం. కాబట్టి దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు టేక్ ద డిసిషన్ అండ్ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్ అని ఐ డిసైడ్ మై సెల్ఫ్. అంటే ఆ డ్రీమ్ ను అమలు చేస్తాను. అంటే ఒకవేళ జాబ్ పోకపోయి ఉంటే అదే విధంగా బాయిలో కప్పలాగా 15,000 వేస్తున్నాయి నెలకు, బ్రీత్ ఈజీ ఊపిరి పీల్చుకున్నా, శాలరీ ఇవ్వడం, 12 hours అక్కడనే చైన్ తో కట్టేసిన కుక్కలాగా కూర్చోవడం, రొటీన్ గా అయిపోయేది. ఓకే, సో అలాగే ఈ మధ్య అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. సో మీరు కూడా బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అని మేము విన్నాం. నిజంగా బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారా? ఏమైనా అవకాశాలు ఇప్పటి వరకు వచ్చాయా? అంటే మధ్యలో ట్రై చేసిన, ఎందుకంటే నా ఎంటర్టైన్మెంట్ చాలా మందికి రీచ్ అవ్వాలి, అదొక ప్లాట్ఫామ్ లాగా యూజ్ చేసుకుంది అని ట్రై చేసిన కొన్ని ట్రయల్స్. ఇప్పుడైతే ఆలోచన ఏం లేదు. అంటే జబర్దస్త్ ఒక ఎపిసోడ్ వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ కూడా వెళ్దామని గేట్ దగ్గర వెళ్తే అక్కడ గెట్ అవుట్ అన్నారు. అండ్ ఇక అవకాశాలు అయితే ఏం రాలే, ఇప్పుడు ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు నా శ్వాస ధ్యాస మొత్తం పబ్లిక్ సర్వీస్. ఇక ఓకే, సో ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నారా? అంటే ఇక ఇప్పుడు ఇది ఎమ్మెల్సీ ప్రయాణంలో భాగంగా స్కూళ్ళల్లో రీసెంట్ గా అమ్మ నేను కలిసి కొన్ని స్కూళ్ళల్లో పట్టభద్రులు, వీళ్ళు టీచర్లు, గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా, గ్రాడ్యుయేట్స్ కు చెప్పడం జరిగింది. కొన్ని స్కూళ్ళు కొంతవరకు ప్రచారంలో భాగంగా బిజీ అయిపోయి ఇక అదే ఎంటర్టైన్మెంట్ ఏం చూడట్లేదు. ఓకే, అసలు పట్టించుకోవట్లేదు బిగ్ బాస్ ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? సోషల్ మీడియా ద్వారా, మీరు ఇన్స్టాగ్రామ్ బాగా యూజ్ చేస్తారు కదా, అక్కడ వస్తూ ఉంటాయి కదా. అంటే ఇన్స్టాగ్రామ్ లో చూస్తూ ఉంటా. అంటే ఇప్పుడు కంటెస్టెంట్స్ విన్ అవుతారు అని అంటారు కొందరు, ఇక చూడాలి. ఇక నబిల్ గెలుస్తాడు అంటారు, మరి లెట్ us see what will happen. అంటే మీకు పర్టికులర్ పర్సన్ బిగ్ బాస్ కంటెస్టెంట్ గెలుస్తాడు అని ఏమన్నా ఉందా, లేకుంటే ఏం లేదు? కానీ కొందరు అయితే ప్రిడిక్షన్ చేస్తారు నబిల్ గెలుస్తాడు అది అని, వరంగల్ నబిల్ గెలుస్తాడు అని అంటారు. అంటే నేనైతే చూడట్లే ఈ మధ్య కూడా, హానెస్ట్ గా చెప్తున్నా. ఇక నేను ఇది ఎమ్మెల్సీ ప్రయాణంలో భాగంగానే అంటే చాలా మంది గ్రాడ్యుయేట్స్ కి తెలియాలి అని ఆ కంటెంట్ పైన వీడియోలు చేస్తున్నా. December 9th లోపు రిజిస్ట్రేషన్ ఉంది. డిగ్రీ మెమో, ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవి సబ్మిట్ చేసిన తర్వాత ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ గెస్టెడ్ సైన్ చేసి ఎంఆర్ ఆఫీస్ లో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. December 9th చివరి తేదీ. కాబట్టి పట్టభద్రులారా రిజిస్టర్ చేసుకోండి అని కూడా ఒక వీడియో చేసిన. ఓకే, సో మామూలుగా పొలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు వేరే సైడ్ నుంచి, వేరే వర్గాల నుంచి బెదిరింపులు వస్తాయని చెప్పేసి మేము వింటూ ఉంటాం. అంటే బర్లక శిరీష గారి విషయంలో కూడా జరిగింది అని అన్నారు. మీకేమన్నా అలా బెదిరింపులు వచ్చాయా? అంటే నాకు అటువంటి థ్రెట్స్, బెదిరింపులు అవన్నీ ఏం రాలే, కానీ కాకపోతే నాన్నగారితో చెప్పారంట ఫోన్ చేసి కూడా, అసలు మీ ఓనికి అవసరమా, మీ ఓడు పేదరికం, మేము చాలా డబ్బు ఉన్నోళ్ళం, మేమేం చేయట్లేదు అని అట్లాంటి కొన్ని క్వశ్చన్స్ ఎదురైనాయి నాన్నగారికి. అంతా ఏం జరగలే, అలాంటి వార్నింగ్స్ ఏమైతే రాలేదు. ఓకే, సో ఇప్పుడు అలా వాళ్ళు అన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అరే నిజమే కదా అని అనుకున్నారా, లేకుంటే ఇంకేమన్నా ఫీల్ అయ్యారు? అంటే అది నేనైతే నిజమే అనుకోలే. ఎందుకంటే ఇప్పుడు ఒక దొంగతనమో లేకుంటే ఇంకేమైనా స్కాములు చేస్తే వీ షుడ్ అంటే భయపడాలి, అరే తప్పురా అనేది. మనం నిజాయితీగా, ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కు, కల్పించిన హక్కు, ఒక సామాన్యుడు ఎవరైనా పోటీ చేయొచ్చు. దిస్ ఇస్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. కాబట్టి నేను చేసేది రైట్ అని అనిపించింది. ఓకే, సినిమా చూస్తుంటారా?
మహేష్ బాబు సార్ ఫిలిమ్స్ ఎక్కువ చూస్తుంటాం. అంటే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు సార్. ఒక డైలాగ్ కూడా నేను పోకిరి స్పూఫ్ చేసిన. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నాయి, బుల్లెట్ దిగిందా లేదా అనే డైలాగ్ ని ఎట్లా చేసినట్టే సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కాదన్నాయి, కొమర్చెరు చూసామా లేదా, సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు. ఇది కూడా డైలాగ్ మంచిగా వైరల్ అయింది. ఇంకోటి ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ చాలా వచ్చినాయి ఆ వీడియోస్ చేసేటప్పుడు. అప్పుడు నా మైండ్ ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే అవుట్ ఆఫ్ 100 99 కామెంట్స్ వర్ ఫుల్ బ్యాడ్ అండ్ వల్గర్. దానికి ఒక డైలాగ్ కొట్టిన, అది కూడా వైరల్ అయింది. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు, సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు. మీకు ఇలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నప్పుడు ఎందుకు ఈ బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని చెప్పేసి ఆలోచించారా, మీరేమనుకున్నారు? ఓకే, ఆలోచించిన. అయితే అమ్మగారికి నేను సిద్దిపేట మోడల్ అయ్యేంత వరకు తెలియదు. మోడల్ అయిన తర్వాత ఇక అమ్మకి తెలిసింది. అయితే బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని నేను అమ్మగారితో కూడా పంచుకుంటే, ఒకటి మంచి పని చేస్తే ఖచ్చితంగా బ్యాడ్ కామెంట్స్ ఉంటాయి. నెగిటివిటీ అనేది ఇగ్నోర్ చేసి పాజిటివ్ మైండ్ సెట్ తో ముందుకెళ్ళాలి అని అమ్మ కూడా నాకు మోటివేట్ చేసేది. అంతేకాకుండా తర్వాత నుంచి కూడా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా అమ్మగారికి చెప్తే నేను పోస్ట్ చేస్తాను. ఎందుకంటే కంటెంట్ ఇది బాగానే ఉందిరా, పోస్ట్ చేయరా అంటే చేద్దును. మళ్ళీ నాకు అనిపించేది ఇంత మంచిగా పెడుతున్నా వీళ్ళు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నట్టే, బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నట్టే, బహుశా సమ్ పీపుల్ హ్యావింగ్ జెలస్ ఆల్సో, ఇట్స్ అసూయ కూడా ఉంటది. అంతేందుకు నేను చేసే పని దగ్గరనే నా కొలీగ్స్ జెలస్ ఉన్నప్పుడు ఆ కామెంట్ పెట్టడానికి కూడా జెలస్ ఉంటది కదా అని అట్లా అనుకున్నా. ఈ సిద్దిపేట మోడల్ని మీకు మీరే పెట్టుకున్నారా పేరు, లేకపోతే ఇంకెవరైనా పెట్టారా? అది సిద్దిపేట మోడల్ గా ప్రాచుర్యం పొందిన కదా, సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు అని సిద్దిపేట మంచి ప్రమోట్ చేసిన. సిద్దిపేట మోడల్ గా ప్రాచుర్యం పొందిన. స్పై సినిమాలో కూడా హీరోయిన్ ఎంట్రీ అప్పుడు ఒకటి కంపేర్ చేస్తాడు నిఖిల్, సిద్దిపేట మోడల్ లాగా ఉంది ఎవర్రా అని అంటాడు. ఓహో, సినిమాల్లో కూడా ఎక్కేసారు మీ రిఫరెన్స్ వచ్చాయి మీ ప్రూఫ్. ఓకే, అలాగే ఇంకొన్ని డైలాగ్స్ మీ ఫేవరెట్ వైరల్ అయిన ఏమైనా చెప్తారా కొన్ని? అదే, మమ్మల్ని తక్కువ అంచనేస్తున్నావు అరాబాయ్, సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు. అది ఇంకా సిద్దిపేట వాళ్ళకి తిరుగులేదు, తమ్ముళ్ళు ఆపేత రాగానే హద్దు లేదు, సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు, సిద్దిపేట మోడల్ అంటారా బాబు. ఇవన్నీ కూడా మంచిగా. అయితే ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా, ఈ పట్టభద్రులకు తక్కువ ఓటర్ నమోదు అనేది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం కదా. వీలైనంత వరకు అందరు కూడా రిజిస్టర్ చేసుకోండి, మీ ఓటు హక్కును వినియోగించుకోండి, ఫస్ట్ ప్రియారిటీ ఓటు నాకు వేసి బలపరచండి అని కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఓకే, అలాగే మీరు మహేష్ బాబు గారు ఫ్యాన్ అని అన్నారు, అక్కడ మనం ఆగిపోయాం, వేరే టాపిక్ డైవర్ట్ అయింది. మహేష్ బాబు గారు ఫ్యాన్ కాబట్టి ఆయన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా అయింది, ఒక 2 డైలాగ్స్ చెప్తారా? డైలాగ్స్ చెప్తా ఆబ్వియస్లీ. ఏంటంటే మహేష్ బాబు సార్ సినిమాలు ఆల్మోస్ట్ అన్ని చూస్తుంటా నేను. ఒక 2-3 డైలాగ్స్ ఎక్కువనే చెప్తా. నేను కొడితే అదోలా ఉంటదని వాళ్ళు వీళ్ళు చెప్పడమే, కానీ నాకు కూడా తెలియదు, ఇప్పుడు నీకు తెలుస్తుంది. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ ఎక్కువ కొట్టేసా. నేను మాట్లాడడానికి వచ్చిన కాబట్టి మనస్ఫూర్తి కొట్టట్లేదు. ఈ డైలాగ్స్ ఇవన్నీ కూడా బాగా, అంటే అది పోకిరి స్పూఫ్ కూడా చాలా మంచిగా అనిపించింది. అది ఏంటంటే చాలా మంది కూడా, అంటే నేను సిద్దిపేట మోడల్ అనేది సంతోషించకుండా ఒక రోల్ మోడల్ గా కూడా నేను ప్రాచుర్యం పొందినని హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఎందుకంటే సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు అని డైలాగ్ అన్న తర్వాత చాలా మంది వాళ్ళ ఊర్లు పేరు పెట్టి అంటారా బాబు అని చేసిరు కదా. అంటే ఇక్కడ నేను ఒక రోల్ మోడల్ అయినా అని కూడా చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామనేది, కొమ్మచ్చేరు చూసామా లేదా అనేది కూడా పోకిరి స్పూఫ్ కూడా చాలా మందికి కొమ్మచ్చేరు అనేది ఫన్నీ వేళ చాలా టూరిజం ప్రమోట్ అయింది. ఓకే, సో మామూలుగా మీరు ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు మీ పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ రియాక్షన్ ఏంటి? నవ్వుకుంటారా, లేకుంటే మీ పైన ఏమన్నా చిన్నగా కామెడీ జోక్స్ చేస్తూ ఉంటారా? ఈ వీడియోలు చేస్తున్నందుకు వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కానీ, అంటే చాలా మటుకు అయితే మంచిగా చేస్తున్నారా. మేము కొంతమంది టెస్ట్ వాళ్ళ సాక్ష్యం చెప్తుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. మేము యూఎస్ లో ఉన్నాం, యూకేలో ఉన్నాం, ఇక్కడ సింగపూర్ లో ఉన్నాం, సిద్దిపేట అనగానే సిద్దిపేట మోడల్ అంటారు, మమ్మల్ని సిద్దిపేట మోడల్ అంటారు అని ఇట్లా వాళ్ళు చెప్తుంటే సిద్దిపేట మంచిగా ప్రమోట్ అయిందని నాకు హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు కూడా నన్ను అంటారు ఇంకా మరిన్ని మంచి వీడియోలు చేయి, వీడియోలు కొంచెం తక్కువైనాయి, ప్లీజ్ డూ మోర్ అండ్ మోర్ వీడియోస్ విత్ నైస్ కంటెంట్ అని చెప్తూ ఉంటారు. ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే ఓకే, సో అలాగే మహేష్ బాబు గారి సినిమాలే కాకుండా ఇంకా వేరే హీరోల సినిమాలు చూస్తూ ఉంటారు. రీసెంట్ గా చూసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? రీసెంట్ గా అంటే నిన్ననే ఒక ప్రీమియర్ షో అప్పుడు అది పుష్ప ప్రసాద్ ల్యాబ్స్ లో చూసాను. ఎలా అనిపించింది పుష్ప 2? మీ రివ్యూ ఏంటి పుష్ప 2 పైన? నైస్, పుష్ప 1 లాగానే పుష్ప 2 కూడా మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది. డైరెక్షన్ బాగుంది, అంతా హీరోయిజం అదంతా క్యారెక్టర్స్ బాగున్నాయి అండ్ ఎవ్రీథింగ్ ఇస్ నైస్. అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అబ్సల్యూట్లీ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్, డాన్సింగ్ ఇరగదిస్తాడు, స్టైలిష్ స్టార్ అండ్ హీ రాక్ ద పెర్ఫార్మెన్స్, వెరీ నైస్. ఓకే, రష్మిక మందన గారి పర్ఫార్మెన్స్? నైస్, శ్రీవల్లి ఇస్ బ్యూటిఫుల్ అండ్ క్యారెక్టర్ అద్భుతంగా డిజైన్ చేశారు.
చాలా బాగుంది. అంటే మేజర్ గా మీకు సినిమాలో హైలైట్స్ ఏమనిపించాయి? హైలైట్స్ అంటే అదే ఇంకా ఒక అంటే స్మగ్లింగ్ చేసే అతను కూడా గవర్నమెంట్ కు ఫండింగ్ చేయడం, గవర్నమెంట్ సీఎం ను మార్చడం, అది ఒకటి ఉంటది. ఇంత అంటే ఇన్ని చేంజెస్ చేసేంత ఒక ఫ్యాక్టర్, డిసైడింగ్ ఫ్యాక్టర్ లాగా ఒక స్మగ్లింగ్ చేసే వ్యక్తి కూడా గవర్నమెంట్ సీఎం లను డిసైడింగ్ చేసే ఫ్యాక్టర్ లాగా ఉన్నాడంటే అది చాలా ఆలోచింపజేసేదని అర్థమైంది. సో 3 గంటల 20 నిమిషాల సినిమా లెంత్ టైం ఉంటుంది. సో 3 గంటల 20 నిమిషాలు ఎంటర్టైన్ చేసింది ఆ సినిమా. మన మధ్యలో ల్యాగ్ గానీ ఇబ్బంది ఏమైనా పెట్టిందా? మీరేం చెప్తారు ఈ లెంత్ గురించి? లెంగ్త్ అంటే ల్యాగ్ అనేది ఏం లేదు. ల్యాగ్ అంటే కొంచెం సెకండ్ హాఫ్ లా కొంచెం ల్యాగ్ ఉంది అని ఎవ్రీవన్ ఇస్ టెలింగ్ దట్, ఆబ్వియస్లీ కొంచెం సెకండ్ హాఫ్ లా అనిపించింది. ఓకే, మామూలుగా సినిమా ప్రమోషన్ చేస్తున్నప్పుడు ఎక్కువగా మాట్లాడిన జాతర ఫైట్ సీన్ గురించి ఎక్కువగా మాట్లాడారు. అది ఎలా అనిపించింది స్క్రీన్ మీద చూస్తే? నైస్. అది చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసి ఉంటాడు బహుశా ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి. ఆ రోల్ అసలు ఇరగదీసిండు, చాలా బాగా చేసిండు. ఆ ఫైట్స్ గానీ ఆ రోల్ అంతా కూడా మంచిగా అనిపించింది. అదొక ఏంటంటే యాక్షన్ సీక్వెన్స్ ఫైట్స్ ఉన్నాయి ఆ గెటప్ మీద, చాలా బాగా చేసిండు. ఓకే, పుష్ప 2 లోని ఒక డైలాగ్ మీ స్టైల్లో చెప్తారా? అదే అంటే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటురా, అంటే ఇంకోటి అంటే ఫైర్ అని ఇంకోళ్ళు అంటారు కదా, అన్నప్పుడు ఫైర్ కాదు వైల్డ్ ఫైర్, అది వైల్డ్ ఫైర్ అనేది బాగా. ఓకే, సాంగ్స్ ఎలా అనిపించాయి స్క్రీన్ మీద? నైస్, మంచిగా డాన్స్ గా ఇస్తాడు. ఎట్లా సాంగ్స్ కూడా బాగున్నాయి, మ్యూజికల్ హిట్, మ్యూజికల్ గా ఆల్ ఓవర్ నైస్. ఓకే, మీరు కూడా సింగర్ అని విన్నా, పాటలు పాడుతుంటారా? అవును, పాటలు చెప్తున్నా. ఇక్కడ ఏమైందంటే నాకు సైకిల్ ఉండే అన్న, ఇమ్రాన్ అన్న ఇది మీరు అడగక ముందు చెప్తున్నా, సాంగ్స్ పాడుతున్నాను కాబట్టి కరెక్ట్ సెట్ అయింది. ఆ స్కూటీ, నా సైకిల్ చూసి అన్న స్కూటీ గిఫ్ట్ కి ఇచ్చింది 1 lakh rupees. అయితే ఆ సైకిల్ ఉన్నప్పుడు నేను ఒక పాట పాడినా, ఆల్రెడీ ఉంది ఆ పాట, మీకు గిఫ్ట్ గా ఇచ్చారు. పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న హెల్పింగ్ నేచర్ తో ఇచ్చిండు. అయితే నేను అంతకుముందు నాకున్న సైకిల్ తో ఒక పాట పాడినా. ఏ పాట అంటే ఆల్రెడీ ఉంది ఆ పాట, దాన్ని మార్చి వాడిన. సైకిల్ ఎక్కి నువ్వే పోతే ఓ మాడలు, సిద్దిపేట మాడలు, ఎంత చక్కదనం కొడుతుందో నా ఈ మాడలు, సిద్దిపేట మాడలు అని వాడిన. ఇమ్రాన్ అన్న ఈ వీడియో చూసి సరే వీనికి సైకిల్ ఉంది కదా సిద్దిపేట మోడల్ కు హెల్ప్ చేద్దామని 1 lakh ఇస్తా అంటే వద్దన్న. తర్వాత ఓకే వీడికి ఏదైనా గిఫ్ట్ లాగా ఇద్దామని హీ గిఫ్టెడ్ మీ ఏ స్కూటీ. ఓకే, సో పుష్ప 2 లో ఒక సాంగ్ మీ స్టైల్లో? అదే సాంగ్ అంటే వేరే ఏదన్నా సాంగ్ పాడదండి, ఎనీ సాంగ్ ఒక ఆప్షన్ ఇవ్వండి, ఏదన్నా సాంగ్ పాడతాను మీ ఇష్టం. ఓకే, నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం, దట్స్ ఆల్. ఓకే, లవ్ సాంగ్ పాడారు అంటే సిద్దిపేట మోడల్ లైఫ్ లో లవ్ స్టోరీస్ ఉన్నాయా అని అనుకోవచ్చా? లవ్ స్టోరీ అంటే స్కూలింగ్ అప్పుడు సౌందర్య నాకు క్రష్ ఉండే, ఆమె ఇప్పుడు మన మధ్య లేదు. హీరోయిన్ సౌందర్య, ఆమె ఇప్పుడు మన మధ్య లేదు. ఇంకా నేను గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు ఒక అమ్మాయి మీద క్రష్ ఉండే కానీ నాకు సిగ్గు ఎక్కువ ప్రపోజ్ చేయడానికి, మీడియం ఎక్కువ, ప్రపోజ్ చేయలే. ఇప్పుడు ఈ మోడల్ అయినాక నన్ను ఎవరైనా ప్రపోజ్ చేస్తారేమో అనేది చూసిన బట్ నో వన్ ప్రపోజ్డ్. హోప్ ఫర్ ది బెస్ట్. ఎవరైనా అంటే నాకు ప్రపోజ్ చేస్తే ఐఎమ్ రెడీ టు మింగిల్, డూ కామెంట్. అంటే ఇప్పటివరకు మీరెవరు ప్రపోజ్ చేయలేదు, మీకెవరు ప్రపోజ్ చేయలేదు? ఎందుకంటే నా అందరికి ఇంకెవరు ప్రపోజ్ చేయలే, ఇప్పుడైనా ప్రపోజ్ చేస్తారేమో అని హోప్ ఫర్ ది బెస్ట్. ఓకే, ఇక కమింగ్ టు పాలిటిక్స్, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎక్కడెక్కడ నుంచి మీరు పోటీ చేస్తున్నారు? ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఈ 4 జిల్లాలన్న. ఈ 4 జిల్లాలో ఉన్న పట్టభద్రులందరికీ కొన్ని వీడియోలు కూడా చేసిన రీల్స్. రిజిస్టర్ చేసుకోండి. తక్కువ ఓటర్ నమోదు అనేది ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదం లాంటిది. ఓటర్ నమోదు కూడా ఎక్కువ ఉండాలి. రిజిస్టర్ చేసుకోండి. మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి బలపరచండి. ఎలక్షన్ ముందు ఎట్లా మామూలుగా కొందరు అయితే ఎలక్షన్ అప్పుడు ప్రత్యక్షమై తర్వాత అదృశ్యం అవుతారు, దొంగ హామీలు ఇస్తారు. అలాంటి వాటిలల్లో పడి మీరు అంధకారంలోకి వెళ్లకుండా నిజాయితీగా ఒక సామాన్యునిగా ఒక విద్యావంతునిగా ముందుకు వస్తున్నా కాబట్టి నన్ను ఆదరించండి. అండ్ ఫాల్స్ ప్రామిసెస్ ఏముండయి, అండ్ నిజాయితీగా ముందుకు వస్తున్నా కాబట్టి మీరు అందరు నాకు సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నా. ఓకే, పొలిటికల్ గా మీరు స్పూపులు చేస్తూ ఉంటారా మీ సోషల్ మీడియాలో? ఏం చేయలేదన్న, ఇంకా అటువంటి ఏం చేయలేదు. ఓకే, సో ఇప్పుడు మీలాగా అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మీరు పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతున్నారు. సో మీలాగా ఇంకొంతమంది కూడా ఎంటర్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఒక డౌట్, వెళ్తే సక్సెస్ అవుతామా లేదా పొలిటికల్ గా అని చెప్పేసి, సో అలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా? అవును, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నేను 0 బడ్జెట్ పాలిటిక్స్, అంటే మన ఓట్లకు ప్రతి ఓట్లు అమ్ముకోవడం, డబ్బులతోని
ఇదే ఈ విషయం అయితే నేను ఒకటి చెప్తా. మీరు కొందరు అంటారు డబ్బులు ఇస్తే తీసుకోండి, మీ ఇష్టం ఉన్న పట్టుకోండి అని. నేను అది కూడా చెప్పా, డబ్బులు ఇస్తే తీసుకోకండి. ఇచ్చే వాళ్ళకి కూడా చెప్పండి, నేను నిజాయితీగా నాకు ఎవరికి వేయాలనుకుంటానో ఆ అభ్యర్థికి వేస్తా అని చెప్పండి. అండ్ రాబోయే యువతరం కూడా పాలిటిక్స్ లోకి రావాలనుకున్న వాళ్ళు కూడా యువతరం రావాలి, పాలిటిక్స్ లో విద్యావంతులు ముందున్నారే కాబట్టి రావాలనుకునే వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే ఒక నాలెడ్జ్ పెంచుకోండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్స్ పైన కూడా, పొలిటికల్ సైన్స్ ఇవన్నీ కూడా మనకున్న నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ చాలా పెంచుకోండి. అండ్ రీడ్ అబౌట్ ద సొసైటీ అండ్ కమింగ్ టు పాలిటిక్స్. ఎందుకంటే యువత దేశ భవిష్యత్తుకు సంపద అనేది అందరికి తెలిసిందే. కాబట్టి మీరు ఆల్వేస్, మిమ్మల్ని ఎప్పుడు నేను స్వాగతిస్తాను. ఓకే, మీరు నిజంగా ఇప్పుడు ప్రజలకు ఏదో చేద్దామని పాలిటిక్స్ లోకి వచ్చారా, లేకుంటే డబ్బు ఫేమ్ ఇటువంటివి ఆశించి వచ్చారా? లాస్ట్ ఫైనల్ గా దీని గురించి ఏం చెప్తారు? అంటే అవును, ఈ క్వశ్చన్ కామన్ గా కామెంట్లలో కూడా పెడతారు, అంటే నేమ్ ఫేమ్ రావాలని, లేకుంటే జస్ట్ ఇట్లా వీడు డబ్బుల గురించే ఫోన్ పేలు పెడితే డబ్బులు వస్తాయని అట్లా అనుకుంటారు. కానీ నేనంటే హానెస్ట్లీ స్పీకింగ్ జెన్యూన్ గా పబ్లిక్ సర్వీస్ చేయాలని వస్తున్నాను. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ ఈస్ మై అల్టిమేట్ గోల్. ఎందుకంటే అది నోబెల్ ప్రొఫెషన్ టు డూ సోషల్ వర్క్. మీరందరూ కూడా అంటే నేను హానెస్ట్ గా ఒక మాటలు చెప్తున్నా, నేమ్ ఫేమ్ డబ్బు అని కాదు, కానీ కంప్లీట్ గా పబ్లిక్ సర్వీస్ చేద్దామని ఒక కమిట్మెంట్ తోని జెన్యూన్ గా వస్తున్నాను. ఓకే ఓకే వెంకటేష్ గారు, ఆల్ ద బెస్ట్. మీరు పొలిటికల్ గా సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇంకో రిక్వెస్ట్ గా, ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల గ్రాడ్యుయేట్స్, బెజగం వెంకటేష్ నా పేరు, సిద్దిపేట మోడల్ గా ప్రాచుర్యం పొందిన, మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి నన్ను బలపరచండి అని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఓకే, సో ఇది మరి సిద్దిపేట మోడల్ వెంకటేష్ గారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి పొలిటికల్ గా ఎదగాలని కోరుకుంటున్నారు. అంటే ప్రజలకు ఏదో చేద్దామన్న ఒక ఉద్దేశంతో ఆయన వచ్చాను అని చెప్పేసి చెప్తున్నారు. మనకు అవకాశం ఇస్తేనే